ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఒకేసారి 248 మంది అవుట్ సోర్సింగ్ ను తొలగించారు. వీరిలో అత్యధికులు జగన్ జమానాలో నియమితులైన వైసీపీ కార్యకర్తలే. వీరిని తీసివేయాలని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. ఏపీ ఫైబర్ నెట్ అతి తక్కువ ధరకు కేబుల్ నెట్ ఫోన్ సౌకర్యం కల్పిస్తూ సీఎం చంద్రబాబు విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2017లో ఏపీ ఫైబర్ నెట్ అంటేనే దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కేవలం 149 రూపాయలకే కేబుల్ నెట్ ఫోన్ సేవలు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కనెక్షన్లు తీసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఏపీ ఫైబర్ నెట్ సేవలు బాగా అందుబాటులో ఉండడంతో ప్రజలు కూడా కనెక్షన్లు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2019లో 17 లక్షల కనెక్షన్లు ఏపీలో ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ ను అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వ నేతల అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతు అప్పుల్లో ముంచి ఫైబర్ నెట్ ను దివాలా అంచులకు నెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా నియమించిన వారే ఇంకా కీలకంగా వ్యవహరించడం, సిబ్బంది కూడా వారే ఉండడంతో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు చేయడం లేదని నిర్ధారించుకున్నారు. సీఎం చంద్రబాబు మానస పుత్రికగా భావించే ఫైబర్ నెట్ ను బలోపేతం చేస్తే యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా అందించేందుకు వీలుంటుందని చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో 2171 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కనెక్షన్లు 12 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయాయి. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ 5 ఏళ్లలో 5400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరగగా ఇందులో రమారమి 500 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేల్చారు. ఉద్యోగులుగా నియమితులైన వైసీపీ కార్యకర్తలు అసలు కార్యాలయానికే రాకున్నా నిన్న మొన్నటి వరకు వేతనాలు ఇస్తున్న వ్యవహారాన్ని గుర్తించారు. దీంతో గత ప్రభుత్వంలో నియమించిన వారందరినీ పూర్తిగా విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండటం విశేషం. అయితే కొంతమంది అధికారులు ఈ పేరుతో 2014-19 టీడీపీ హయాంలో నియమించిన సాంకేతిక సిబ్బందిని కూడా తీసేయడం విశేషం. ఒకేసారి 248 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పాటు కార్పొరేషన్ పై పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.